23, 24, 25 ప్రతిష్టాకరంగా చేయబోతున్న విశాఖ ఉత్సవ వేదికకు సంబంధించి ఎక్కడైతే బాగుంటుంది, గతంలో మనం ట్రెడిషనల్గా చేస్తున్న రామకృష్ణ బీచ్ బాగుంటుందా, లేకపోతే ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ప్లేసెస్ కూడా చూద్దామనే ఉద్దేశంతో ఉడా పార్కు, ఎంజిఎం అవి కూడా చూడటం జరిగింది. ఈ మధ్య జరిగిన డెవలప్మెంట్స్ ఏదైతే సముద్రం కోతకు గురి కావటం, కొంత ఈ ప్రాంతం డిస్టర్బ్ అవ్వటం వల్ల ఈ వెన్యూకి బదులు ఆల్టర్నేటివ్ వెన్యూ కూడా చూద్దామనే ఉద్దేశంతో ఉడా పార్కు, ఎంజిఎం కూడా చూడటం జరిగింది. అయితే దానికంటే కూడా ఏదైతే మనం గతంలో చేస్తూ వచ్చామో ప్రతి ప్రోగ్రామ్స్ కూడా ఈ రామకృష్ణ బీచ్ వేదికగా ఉన్న ఇదే ప్లేస్ అయితే బాగుంటుంది అనేది అటు అధికారులు కానీ మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా 3 రోజులు కూడా పెద్ద ఎత్తున టూరిస్టులు అలాగే ప్రజలు పాల్గొంటారు కాబట్టి ఆ ప్లేస్ విశాలంగా ఉండటంతో పాటు ఇది అందరికి కూడా అలవాటైన ప్లేస్, ఇక్కడే బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రత్యేకంగా కొన్ని ప్రికాషన్స్ ఏదైతే ఈ సముద్రం కోతకి గురవుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా బ్యారికేడింగ్ కానివ్వండి, స్విమ్మర్స్ని కానివ్వండి అవన్నీ పెట్టడం, అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న ప్రాంతాల నుంచి కొంచెం దూరంగా అంటే సీకి దగ్గరలో ఉండే విధంగా కాకుండా స్టాల్స్ కానీ అవన్నీ కూడా రీజనబుల్ ప్లేస్ ఎక్కువ ఇచ్చి కొంచెం నెంబర్ ఆఫ్ స్టాల్స్ తగ్గినా కూడా సేఫ్టీ సైడ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఆ ప్రికాషన్స్ తీసుకోమని చెప్పడం జరిగింది. ఫైనల్గా ఈ రామకృష్ణ బీచ్ దగ్గర ఉన్న వేదిక గతంలో కూడా ఏదైతే చేసామో అదే వేదికని ఖరారు చేయడం జరిగింది. ఈ 3 రోజులు కూడా చాలా చక్కనైన ప్రోగ్రామ్స్, ముఖ్యంగా కల్చరల్ సైడు అన్నీ కూడా చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్, అటు సినీ కళాకారులు, దేశవ్యాప్తంగా పేరు పొందిన ప్రముఖ ఆర్టిస్టులందరూ కూడా ఆ 3 రోజుల ప్రోగ్రామ్స్లో పాల్గొంటున్నారు. దీన్ని తప్పకుండా విజయవంతం చేయాలని రేపు సాయంత్రం కల్లా మొత్తం 3 రోజుల యొక్క ప్రోగ్రామ్ ఏంటి, మెయిన్ వేదిక రామకృష్ణ బీచ్ దగ్గర జరిగే ప్రోగ్రామ్స్ ఏంటి, అలాగే ఫ్లవర్ షో దగ్గర ప్రోగ్రామ్స్ ఏంటి, మధురవాడ జాతరలు జరుగుతున్న ప్రోగ్రామ్స్ ఏంటి, అలాగే కైలాసగిరి పైన ప్రోగ్రామ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ కూడా అన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది. నేను గతంలో చెప్పినట్టుగానే ఓపెనింగ్కి వెంకయ్యనాయుడు గారు, అలాగే క్లోజింగ్ ఫంక్షన్కి సీఎం గారిని కూడా ఆహ్వానించాం. దాంతోపాటు ఇతర కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, మిగతా ప్రజాప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొంటారు. ముఖ్యంగా ఈ విశాఖ ఉత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏదైతే వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ ఉందో దాన్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా తెలిసే విధంగా అందరికీ తెలియజేయడానికే ఈ విశాఖ ఉత్సవం చేయడం జరుగుతూ ఉంది. మరి దీనికి సంబంధించిన బ్రోచర్స్ కానీ, రోడ్ షోలు కానీ ఇవన్నీ కూడా రేపు పొంగల్ తర్వాత ఢిల్లీ, బాంబే, మెడ్రాస్, కలకటా, బెంగళూరు, భువనేశ్వర్ ఇట్లా చుట్టుపక్కల ఉన్న ముఖ్యమైన క్యాపిటల్ సిటీస్ ఇట్లా కూడా ఆ బ్రోచర్స్ రిలీజ్ చేయటం, అలాగే అక్కడ దీని గురించి ప్రచారం చేయటం, అక్కడి నుంచి కూడా టూరిస్టులు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసే విధంగా ప్రోగ్రాం కూడా చెక్అవుట్ చేస్తూ ఉన్నాం. మరి స్థానిక కళాకారులకు కూడా అవకాశాలు కల్పించాలని వాళ్ళు గతంలో కోరారు, వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం అకామిడేట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా వైజాగ్ యొక్క కల్చర్, మనకున్న ఇక్కడ స్ట్రెంత్స్, టూరిజం పొటెన్షియాలిటీ ఇవంతా కూడా ప్రపంచానికి తెలిసే విధంగా ఈ 3 రోజులు ఒక అంగరంగ వైభవంగా, ముఖ్యంగా మహిళల దగ్గర నుంచి, యువత దగ్గర నుంచి, గ్రామీణ ప్రాంత రైతాంగం దగ్గర నుంచి అందరూ కూడా పాల్గొనే విధంగా ఒక్కొక్కరికి ఒక రకాల పోటీలు, అటు కైట్ ఫెస్టివల్స్ దగ్గర నుంచి, రంగుల దగ్గర నుంచి, స్టూడెంట్స్ కాంపిటీషన్స్ దగ్గర నుంచి, స్పోర్ట్స్ కాంపిటీషన్స్ దగ్గర నుంచి అనేక రకాల ఈవెంట్స్ పెట్టి దీన్ని ఒక ప్రజల పండగగా చేస్తూ ఉన్నాం. ఇది పెద్ద ఎత్తున అందరూ పాల్గొంటున్నారు. దీనికి ఇప్పటికే కర్టన్ రైజింగ్ ప్రోగ్రామ్స్ గత 4-5 డేస్గా చేస్తూ ఉంటే ఎక్కడికక్కడ స్పాంటేనియస్గా రెస్పాన్స్ బ్రహ్మాండంగా వస్తూ ఉంది. प्रोग्राम सोपोट हिट होती है। शेर का बच्चा एक ही नहीं, हमें 4 बच्चे चाहिए। एक सीमा पर देश की रक्षा करेगा, एक संतों को दे दीजिए, एक समाज के काम आएगा। विश्व हिंदू परिषद की झोली में डाल दीजिए माताओं बहनों, वो देश की रक्षा, देश की सुरक्षा, देश की संस्कृति के लिए काम करेगा।